నిన్ని అలా జరంత నిమ్మల పడొచ్చు. ఆనలు గెరివిచ్చినాయి, వాగులు వంగుడు తగ్గింది, ఊర్లకు రాకపోకలు నడుస్తున్నాయి. పట్నంలో పొద్ము కాడాడ ఓ డల్లు పడుతున్నా పెద్దగా తిప్పలైతే ఏం లేదు. ముసురు పోయింది, ఎండ పొడొస్తుంది. అమ్మయ్య పిండిన బట్టలు ఆరుతున్నాయని అక్కలకు సుత రంది తప్పింది. కానీ గాళ్ళకు మాత్రం ఇంకా గవ్వే తిప్పలు. ఉత్తరాఖండ్ ల మల్లోపారి క్లౌడ్ బరస్ట్ అయింది. అంటే ఒకటే జాగల బగ్గ ఆనగొట్టుడన్నట్టు. చమోలి జిల్లాల వరద తాకుడు దాక్తే ఇండ్లు బండ్లు ఆగమాగం. ఒకళ్ళు జీవిడిస్తే కొట్టుకపోయినోళ్ల జాడ దొరుకుతలేదు. ఉతార్లున్న ఏరియాలు నీళ్లనే ఉంటే వరద తగ్గిన కాడ ఎటు చూడు పెద్ద పెద్ద బండరాళ్లు, బురద, రోడ్లు కొట్టుకపోయినాయి, బిడ్జిలు ఊడ్చుకుపోయినాయి. అడుగు పెట్టే పరిస్థితే లేదు. జవాన్లు, ఎన్డీఆర్ఎఫ్ టీములు, పోలీసులు బగ్గనే తిప్పలు పడుతున్నారు. మున్పు ఉత్తరాఖండ్లనే ఉత్తర కాశీల ఇట్లనే అయ్యే. ఆడ రేవుకు రాక మునిపే మళ్ళా ఈడ గదే పరిస్థితి. ఇగటు జమ్మూ కాశ్మీర్ల సుత దమ్మడ దిమ్మడ ఆనల్ దంచుడు, వరద బురద నూక్కొచ్చుడు. ఈ రెండు రాష్ట్రాలు సుత కొండలు గుట్టల ఏరియాలలో ఉంటాయి. ఉతార్ల ఇండ్లు కట్టుకొని ఉంటారు కాబట్టి గట్టిగా వానలు పడ్డాయి అంటే గింత ఆగమైతుంది. ఎడారి రాష్ట్రం రాజస్థాన్ ల సుత పొట్టు పొట్టు పడుతున్నాయి వానలు. ఇండ్లు రోడ్లు చెరువులైనాయి. గుజరాత్ లో ఇదే పరిస్థితి. ఢిల్లీలో యమునా నది ఇంకా డేంజర్ లనే వంగుతుంది. మన తాన 6 రోజులు జోరు చూపించి గెరివిచ్చినా మీది బాజుకు మాత్రం నిమ్మలం లేకుంటుంది పాపం.